మనం చాలా టెంపుల్స్కి వెళ్తాం, దర్శనం చేసి వచ్చేస్తాం. కానీ గుంటకల్లో ఉన్న ఈ టెంపుల్లో ఒక స్పెషల్ విషయం ఉంది. ఇక్కడున్న విగ్రహాలు కేవలం శిల్పాలు కావు, వాటి వెనుక ఉన్న కథలు వినారా? ఇది ఒక సింపుల్ టెంపుల్ కాదు, ఇది ఒక కథల ప్రపంచం. గుంటకల్లో ఉన్న ఈ టెంపుల్లో ప్రతి విగ్రహం ఒక స్టోరీని చూపిస్తుంది. మీరు చూస్తుంది స్టోన్ కాదు, ఒక దేవుని చరిత్ర. ప్రతి ఒక్కటి ఒక కథ. ఇంకిప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. దేవుని కోసం తన కన్ను కూడా ఇచ్చిన భక్తి. ఇది భక్త కన్నప్ప లార్డ్ శివకి చూపించిన అత్యంత నిజమైన ప్రేమ. సింహం మీద ఉన్న దుర్గామాత శక్తికి ప్రతీకం. కింద లక్ష్మీ సరస్వతితో కలిసి సంపద, జ్ఞానం, శక్తి అన్ని కలిసిన సంపూర్ణత. హనుమాన్ తన మీద లార్డ్ రామ, సీత, లక్ష్మణ్ని తీసుకెళ్లడం కాదు, ఆయన హృదయంలో వాళ్ల స్థానం చూపిస్తున్నాడు. లార్డ్ కృష్ణ గోవర్ధనగిరి ఎత్తి ప్రజలను రక్షించాడు. కృష్ణ లీలలు ఆనందంలో ఉన్న ఆధ్యాత్మికత. లింగ భైరవి ఒక దివ్య శక్తి, అమ్మలాంటి రక్షణ మరియు దయ కలిగిన రూపం. ఇంకా చాలా విగ్రహాలున్నాయి ఈ టెంపుల్లో. ప్రతి విగ్రహం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. చిన్నపిల్ల లార్డ్ కృష్ణ మొన్న తిన్న మూమెంట్. యశోదామ్మ అడిగితే ఆయన ప్రపంచం చూపించాడు. అది దేవుడెక్కడో కాదు, మన మధ్యలో ఉన్నాడు అని అర్థం. లార్డ్ విష్ణు మరియు బ్రహ్మ మధ్య ఒక పరీక్ష జరిగింది. ఆ సమయంలో ఒక అనంతమైన శివలింగం ప్రకటమైంది. అది ఆరంభం లేక అంతం లేక ఉండేది. సముద్ర మంథనంలో దేవతలు మరియు అసురాలు కలిసి అమృతం కోసం ప్రయత్నించారు. ఇక్కడే ఈ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్. ఒక గుహలో లార్డ్ విష్ణు దర్శనం. లోపలికి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన అనుభవం వస్తుంది. చూస్తే మనసు ఆటోమేటిక్గా శాంతమైపోతుంది. ఇది చాలా యునీక్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ శివలింగంతో పాటు కణిపాకం గణపతి మరియు వరాహస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ ప్లేస్కు ఒక దివ్య అనుభవం ఇస్తాయి. మైన్ టెంపుల్లో భూదేవి మరియు పద్మావతి అమ్మవారు పక్కపక్కన ఉంటారు. మధ్యలో లార్డ్ వెంకటేశ్వర దర్శనమిస్తారు. లార్డ్ వెంకటేశ్వరకిచ్చిన ఈ హారతి మనసులో ఉన్న అన్ని భయాలు తీరే ఒక దివ్య క్షణం. ఈ టెంపుల్లో ప్రతి విగ్రహం ఒక కథ చెప్తుంది. ఇది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. ఈ టెంపుల్ ప్రతి చోట ఒక డివైన్ ఫీలింగ్ ఇస్తుంది. ఇలాంటి డివైన్ కథలు మరియు రియల్ టెంపుల్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.